యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జరగవే. పదన్నయ్య వెళ్దాం. అతయ్య పదండి, లేట్ అవుతుంది. నన్నే అపశకనం అంటారా? మే ఫ్యాక్టరీ కూలిపోను, మీకు నష్టం రావాలరా మొదనష్టపు వెదవల్లారా. వసుగారు, స్నానానికి నీళ్లు పెట్టండి. పెట్టేశానండి. క్యారేజ్ కట్టారా? కట్టానండి. ఓకే, త్వరగా స్నానం చేసి వస్తాను. పిల్లల్ని రెడీ చేయండి. ఏంటండి అంత హడావిడిగా వెళ్తున్నారు? ఈరోజు ఫ్యాక్టరీకి కొత్త వానర్స్ వస్తున్నారండి. కాస్త ముందుగా వెళ్ళాలని అన్నగారి హడావిడి. కొత్త వానర్స్ వస్తున్నారా? పాత వాళ్ళు ఏమయ్యారండి? వాళ్ళు ఫ్యాక్టరీని అమ్మేశారు, వీళ్ళు కొన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసా అండి? ఎవరో భాస్కర్ గారు, అఖిల్ గారంటండి. ఇదివరకు సంస్కృతి ఈవెంట్స్ నడిపేవారట. పెద్దగా ఆస్తి కలిసి వచ్చి ఫ్యాక్టరీ కొన్నారని అందరూ అనుకుంటున్నారు. అంతా వాళ్ళ అత్తగారే చూసుకుంటున్నారు. ఆవిడ పాత ఎండి గారి నుంచి ఫ్యాక్టరీ కొనిపించినందుకు పెద్ద ఎత్తున కమిషన్ కూడా తీసుకున్నారని పుకారు వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు కదండి. ఏమో పెద్మ, వీళ్ళు చూస్తే నోటు తురుసు మనుషుల్లా ఉన్నారు. నిన్న ఫ్యాక్టరీకి వచ్చి రాగానే వర్కర్స్ గురించి హీనంగా మాట్లాడారు. మా యూనియన్ లీడర్కి చాలా కోపం వచ్చింది. అన్నగారే ఆ ఓనర్స్కి సపోర్టింగ్గా మాట్లాడారు. వాళ్ళు అలాగే దురుసుగా ఉంటే స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నాం. అయ్యో, స్ట్రైక్ చేస్తే ఎలాగండి? సర్లే, అదంతా మా లీడర్లు చూసుకుంటారులే. అన్నగారితో కాస్త సైలెంట్గా ఉండమని చెప్పండి. లీడర్స్తో గొడవ అంటే అక్కడ పనిచేయడం చాలా కష్టం. అది చెప్పడానికే వచ్చాను. అవునక్క, లీడర్ చెప్పినట్టే వినాలి, లేదంటే జాబ్ పోతుంది. అయినా ఆ ఓనర్స్ ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని నిలుపుకునేటట్లేరండి. నష్టం వచ్చి పాత ఎండి గారికే తిరిగి ఫ్యాక్టరీని అమ్మేస్తారేమో. శుభమా అని వాళ్ళు ఫ్యాక్టరీ కొంటే అలా అంటారేంటండి? వర్కర్స్ని కలుపుకుని పోయే వాళ్ళే ఓనర్స్ పద్మ. వర్కర్స్ను బానిసల్లా చూస్తే ఏ ఓనరు ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని రన్ చేయలేడు. ఇప్పుడు యూనియన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. చిన్న తేడా వచ్చినా వర్కర్స్ స్ట్రైక్ చేస్తారు. ఫ్యాక్టరీ మూతపడితే మనకే నష్టం కదండి. మనకంటే ఓనర్స్కే ఎక్కువ నష్టం. మనకేముంది? ఈ ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో ఫ్యాక్టరీ. యూనియన్స్ రూల్స్ ప్రకారం మూతపడిన ఫ్యాక్టరీకి వేరే వర్కర్స్ ఎవరూ రారు. పెద్మ, ఏదో అర్జెంట్ పని ఉందన్నావు కదా, త్వరగా వచ్చేసే. నేను ఫ్యాక్టరీకి బయలుదేరాలి. అక్క అక్క, ఆ గొడవలన్నీ మనకెందుకు? మీ ఆయన కాస్త సర్దుకు పొమ్మని చెప్పు. బొటికి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి వచ్చాయక్క. ఆయన పనిచేస్తుంది భాస్కర్ బాబు గారు అఖిల్ కొంటున్న ఫ్యాక్టరీలోనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా? రాత్రి ఏ విషయమైనా ఆయన చెప్పాలనుకుని చెప్పలేకపోయారు. నిజానికి మా అత్తయ్యకి బుద్ధి లేదా ఆంటీ? అపశకనం దాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. భాస్కర్, అఖిల్ ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చేలోపు మనం వెళ్ళి రావాలి. త్వరగా పద పవని. అలాగే అత్తయ్య. అత్తయ్య, పిన్ని గారు హాల్లోనే ఉన్నారు, అడ్డుపడతారేమో. దాని మొహం, అది ఆపితే మనం ఆగలమా? పద. మీరెక్కడికి వెళుతున్నారో నాకు తెలుసు, కానీ
నేను మిమ్మల్ని ఆపను. క్షేమంగా వెళ్ళి ఆనందంగా తిరిగిరండి. నువ్వేనా వదినా ఈ మాట అంటోంది? అభి నాకు కూడా మేనలుడే. వసు నా కూతురు లాంటిది. వాళ్ల మీద నాకు ప్రేమ ఉంది. నేను కూడా మీతో వద్దును, కానీ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా వదినా. ఆయనకి అఖిల్కి చెప్పరు కదా? ఎప్పుడైతే ఆ ఇద్దరు మీ అత్తయ్య కాకుండా వాళ్ళ ఆంటీ కాళ్లకు మొక్కారో అప్పుడే వాళ్ల మీద నాకు కోపం వచ్చింది. నేనెవరికీ చెప్పను, మీరు వెళ్ళండి. అదన్నమాట సంగతి. లైఫ్లో మీరు చేస్తున్న మొట్టమొదటి మంచి పని ఇదే పిన్ని. వెళ్ళొస్తాము. వెళ్ళరండి వెళ్ళరండి. ఇక్కడి నుంచి నేను ఇలాంటి పనులే చేస్తాను. లేకపోతే నన్నే అవమానిస్తారా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నన్నే పక్కన పెడతారా? వాళ్ల కోసం ఎన్ని చేశాను నేను, ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఐడియాలు ఇచ్చాను. అవన్నీ మర్చిపోయి ఆ చాముండేశ్వరి రాగానే నన్ను దూరం పెట్టేశారు. ఒరే పెద్దోడా చిన్నోడా, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. నా ఉసురు తగిలి అభి వసూలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మీకు అదే గతి పట్టిస్తాను. పిల్లనిచ్చిన అత్త కన్నా ఈ మేనెత్తే 1000 రెట్లు బెటర్ అని మీతోనే అనిపించకపోతే నేను సుమంగళినే కాదు, ఆడశకునని అస్సలే కాదు. ఎవరో భాస్కర్ గారు అఖిల్ గారంటండి. పెద్దగా ఆస్తి కలిసి వచ్చి ఫ్యాక్టరీ కొన్నారని అందరూ అనుకుంటున్నారు. వసుగారు, వసుగారు, ఏమైంది వసుగారు? కంట్లో నలక పడిందా? లేదండి. మరి ఆ కన్నీళ్ళేంటి? బాధగా ఉందండి. ఎందుకు? ఓ, నేను ఫ్యాక్టరీ యూనిఫామ్ వేసుకున్నానా? కాదండి. మరి పిల్లలు సైకిల్ మీద స్కూల్కి వెళ్తున్నారానా? మరి ఇంకేంటి వసుగారు? ఓ, మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నావానా? ఏ అన్నదమ్ములకైతే మీరు మన సర్వస్వం ఇచ్చేశారు, అదే వారి దగ్గర మీరు ఒక కార్మికుడుగా పనిచేయటం. రవి చెప్పాడా? ఆయనకి మీ రిలేషన్ తెలీదు. బావగారు అఖిల్ పేరు చెప్పాడు. వద్దండి, అక్కడ మీరు పని చేయొద్దు. ఇంకో చోట పని వెతుక్కుందాం. మానేయండి. ఎందుకు మానేయాలి వసుగారు? నిన్న నేను ఫ్యాక్టరీలో జాయిన్ అయినప్పుడు ఓనర్స్ వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళు వచ్చారని నేను మానేయాలా? అది కాదండి, వాళ్ళ కింద మీరు పని చేయటం ఏంటి? ఏదో ఒక పని అయితే చేయాలి కదండి. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ దగ్గర మాత్రం వద్దు. అక్కడ ఎంతోమంది పనిచేస్తున్నారండి, వాళ్ళల్లో నేనొక్కడిని. వాళ్ళంతా వేరు, మీరు వేరు. అందరం ఒక్కటేనండి. కుటుంబం కోసం పనిచేయాలి. మీకు వేరే పనే దొరకదా? వసుగారు, ఈ పని వల్ల మీకొచ్చిన కష్టం ఏంటి? వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తారండి, చిన్న చూపు చూస్తారు, హేళన చేస్తారు, ఏవేవో మాటలు అంటారు, మిమ్మల్ని తల వంచుకునేలా చేస్తారు. రాత్రి మీరు నాకు ఏదో చెప్పాలని ఆగిపోయారు, అది ఇదే అయ్యుంటుంది. నా మాట వినండి, అక్కడికి వెళ్ళొద్దు. మీరు అనవసరంగా భయపడుతున్నారు వసుగారు. నాకేం కాదు. అన్నయ్య అఖిల్
అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి వాళ్లే. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మానేస్తాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళడం అఖిల్కి అన్నయ్యకి ఎంతో అవసరం. అంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడేంటి, నేనెప్పుడు ఆలోచించేది నా కుటుంబం గురించి. మా అన్నదమ్ములం దూరంగా ఉన్నామే కానీ విడిపోలేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వాళ్ళు ఆశించిన ఆస్తిని ఇచ్చేశాను. వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకా ఆనందపడతాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సహాయపడతాను. నా గొంతులో ఊపిరున్నంత వరకు వాళ్ళకి చేతనైంది చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా అన్నయ్య తమ్ముడు కాబట్టి. నిజంగా మీరు మనిషి కాదండి, దేవుడు. ఆ దేవుడి కంటే ఇంకా ఎక్కువ. ఇలా ఎలా ఆలోచిస్తారండి? ఇంత మంచిగా, ఇంత ఉన్నతిగా, ఇంత గొప్పగా ఎలా? టైం అవుతుంది వసు గారు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. క్యారియర్ కట్టారా? అనియా బయలుదేరదామా? ఓ వస్తున్నాను రవి. వసు గారు వెళ్ళొస్తానండి. బాయ్. హలో అనియా, వెళ్ళొస్తాం. ఈ రోజు త్వరగా బయలుదేరాలి. లేట్ అయితే మేడం కోపడతారు. 5 minutesలో వస్తాను. ఏమైందక్కా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. బొటిక్ విషయం మీ వారితో చెప్పావా? ఇంకా లేదు. సర్లే అక్క, త్వరగా వచ్చే వెళ్దాం. సార్, మా వర్కర్స్ తరపున మీకు స్వాగతం, అభినందనలు. రే దండేరా. పూలదండలు బొకేలు ఇచ్చి నన్ను బుట్టలో పడేయాలనుకుంటున్నారేమో. అదేం కుదరదు. మీ యాజమాన్యం మారింది, రూల్స్ కూడా మారతాయి. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటన్నది రేపట్లోగా నోటీస్ బోర్డులో పెడతాం. వాటిని ఎవరు బ్రేక్ చేసినా ఫ్యాక్టరీలోంచి పీకి పడేస్తాం. అలా మీ ఇష్టానుసారంగా వర్కర్స్ని తీసేయడానికి వీల్లేదు సార్. మాకు ఒక యూనియన్ ఉంది, కొన్ని హక్కులున్నాయి. అవి మీ పాత ఓనర్కి చెప్పుకో. ఓనర్ ఎవరైనా సరే రూల్స్ ఒకటే ఉంటాయి సార్. వచ్చి రాగానే గొడవేందుకు అఖిల్, వదిలేసేయి. ఓకే, మీ రైట్స్ మీరు ఫాలో అవ్వండి, మా రూల్స్ మేం ఫాలో అవుతాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ 9 లోపు ఫ్యాక్టరీలో ఉండాలి. 9 తర్వాత ఎవరొచ్చినా గేట్ దగ్గరే ఆపేస్తాం. ఆ రోజు శాలరీ కట్ ఆఫ్. సెక్యూరిటీ సార్, 9 తర్వాత ఎవరొచ్చినా లోపలికి అలౌ చేయొద్దు. అలాగే సార్. మీరేం కంగారు పడకండి. ఓనర్స్ కన్నా వర్కర్స్ స్ట్రాంగ్ అని నిరూపిద్దాం. వెళ్ళి పని మొదలు పెట్టండి. వెళ్ళండి.
బాబాయ్ 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 ప్లీజ్ వచ్చేస్తున్నాం కదా కీర్తి బాబాయ్. టైం 9 దాటింది, మీరు లోపల రావడానికి వీల్లేదు. ఎవరు చెప్పారు బాబాయ్? మా ఎండి గారు చెప్పారండి, ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి రానివ్వద్దని. 5 నిమిషాలు కదా బాబాయ్ లేట్ అయింది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి రానివ్వద్దని చెప్పారు. దాసనా ఏమైంది రవి? చూడన్నా లోపల రానివ్వట్లేదు మమ్మల్ని. బాబాయ్ ఒకసారి గేట్ తీ. మర్యాదగా గేట్ తీస్తావా లేదా? తీయరు. ఏం చేస్తావు? ఐదు నిమిషాలు ఆలస్యానికే మూసేస్తారా? అర నిమిషం లేటుగా వచ్చినా అలో చేయం. రూల్ అంటే రూలే. ఒక్క నిమిషం ఆగండి. ఏయ్, పని ఆపేసి అందరూ వచ్చేయండి. ఏంటి ఇప్పుడు అందరినీ ఎందుకు పిలిచావు? వాళ్ళిద్దరిని లోపలికి రానిస్తారా లేదా మా అందరినీ బయటికి వెళ్ళిపోమంటారా? ఏంటి బెదిరిస్తున్నావా? మేమంతా ఒకే యూనియను. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అందరం అతనికి అండగా ఉంటాం. రేయ్, తెగే వరకు లాగొద్దు, వాళ్ళని వెళ్ళనివ్వు. అనయ్య ప్లీజ్. వద్దకిల్, ఫస్ట్ డేనే వర్క్ అయిపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. రానివ్వు. ఫస్ట్ డే అని క్షమించి వదిలేస్తున్నాను. నేను కాదంటే మీరంతా రోడ్డున పడతారని జాలిపడి వదిలేస్తున్నాను. మమ్మల్ని కాదనే హక్కు మీకు లేదు సార్. కొత్తగా వచ్చారు కదా, గైడ్ లైన్స్ చదువుకోండి. అఖిల్, వాచ్. వేరే ఎక్కడా జాబ్ లేనట్టు ఇక్కడ జాయిన్ అయ్యావా? మీరు ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు నాకు తెలీదు. పోనీ మీ ఆవిడ ఒక బొటిక్లో పనిచేస్తుందనైనా తెలుసా? ఏం చేస్తారులే పాపం, వీధిన పడ్డారు కదా. ఇద్దరు సంపాదిస్తే గాని ఇల్లు గడవదాయే. చూడు, ఇక్కడ నీకు మాకున్న రిలేషన్ గురించి అందరికి చెప్పి
సింపతి కొట్టేయాలని చూడకు. హలో, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎవరు వినలేదులే. ఆ పని చేస్తే నెక్స్ట్ డే నేను జాబ్లోంచి తీసేస్తాం. నిన్ను ఏ యూనియన్ కాపాడలేదు. మాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయారు, కానీ పదే పదే మాకు ఎదురు పడుతూనే ఉన్నారు. పడని బేబీ, అప్పుడే కదా మన రేంజ్ ఏంటో వాళ్ళ రేంజ్ ఏంటో తెలిసేది.